श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि 288వ శ్లోకం. ఘటాకాశం మహాకాశే ఇవాత్మానం పరాత్మని విలాప్య ఖండభావేన తూష్ణీం భవ సదా మునే. శంకరాచార్యులు వారు ఈ గడిచిన సత్సంగంలో విన్న ఈ శ్లోకాలలో ఇప్పుడు వింటున్న ఈ శ్లోకం ఇవన్నీ అధ్యాసమును తొలగించుకోవటానికి గురించి చెప్పిన తర్వాత, కాబట్టి అధ్యాసం అంటే సూపర్ ఇంపోజిషన్, లేని దాన్ని ఉన్నట్లుగా భ్రమించటం, చింతించటం, దానిని అధ్యాసం అంటారు. దాన్ని నువ్వు తొలగించుకో, నువ్వే తొలగించుకోవాలి, నువ్వే ప్రయత్నం చేయాలి, నువ్వే అర్థం చేసుకోవాలి అని చెప్పేటప్పుడు ఈ శ్లోకంలో చివరగా ఒక ఉదాహరణ ఇస్తూ ఏం చెప్పారంటే, ఆకాశం అనేటువంటిది అంతటా వ్యాపించున్నది. కానీ మనం ఒక చిన్న చిన్న వస్తువుకు లోపల ఉన్నటువంటి ఆకాశాన్ని చూపిస్తూ దాని యొక్క యూటిలిటీని చూసుకొని ఈ కుండలో ఉన్నది కాబట్టి ఘటాకాశం అని దీన్ని అన్నాం, మహాకాశం అని బయట ఉన్నదాన్ని అంటున్నాం. కానీ ఇక్కడ నిజంగా చెప్పాలంటే అసలు ఘటాకాశం అనేటువంటిది, ఘటం అనేటువంటిది మహాకాశంలోనే ఉన్నది. ఎప్పుడైతే అన్ని వస్తువులు ఆకాశంలోనే ఉన్నాయో ఇంకా దాంట్లో భేదం ఏమీ లేదు, ఆకాశం అంతటా ఉన్నది కాబట్టి అవకాశం దదాతి ఇది ఆకాశం, అది అవకాశాన్ని ఇస్తున్నది అన్నిటికీ. అదేవిధంగా సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మనైనటువంటి నేను సర్వమునకు నేను అవకాశాన్ని ఇచ్చి నాలో అవన్నిటినీ చూసుకుంటున్నాను, అవన్నీ కల్పించుకుంటున్నాను. కానీ అవేవి కూడా నన్ను అంటటం లేదు. కాబట్టి ఇక్కడ జీవాత్మ అనేటువంటిది వేరుగా లేదు, ప్రత్యేకంగా ఆ జీవాత్మనే ఈ పరమాత్మ అని చెప్పి ఈ రెండింటిని ఇట్లా కలిపేసేసేయి, భావనలో కలిపివేసేయి. కానీ బయట చూస్తుంటే ఈ శరీరం, ఈ ఉపాధి చిన్నది ఇట్లాగే ఉంటుంది, సమష్టి ఉపాధి ఈశ్వరుడు ప్రపంచం అది అట్లాగే ఉంటుంది. ఇది మారలేదు, అది మారలేదు. అది ఎలా పోవాలో దాని పోకడలో అది పోతుంది, ఈ శరీరం ఏ పోకడలో పోవాలో అది పోతుంది. కానీ బుద్ధిలో జ్ఞానం ఏర్పడింది ఇప్పుడు నాకు, నేను వేరుగా అనేటువంటిది ఏమీ లేదు, అహంకారం లేదని. ఈ విధంగా ఎప్పుడైతే అఖండమైనటువంటి ఆ భావన, భేదము లేని, విచ్ఛిత్తి లేని ఆ భావనను నేను నాలో కలిగి ఉంటానో, నా బుద్ధి యందు అలా కలిగి ఉండి అటువంటి భావం చేత నువ్వు శాంతముగా ఉండు. తూష్ణీం భవ, ఓ ముని, ఓ సాధకుడా, ఓ గృహస్థుడా, జ్ఞాని. ముని అంటే జ్ఞాని. ఎవరైనా ఏ సాధకుడైనా నువ్వు ఊరికినే ఉండు. తూష్ణీం అంటే బీ క్వైట్ అని అర్థం. బీ క్వైట్. అది మాత్రమే కాదు, తుష్టీభవ తూష్ణీభవ, నువ్వు తృప్తుడు వైపో, నీకు ఏ లోపము లేదు, అసలు నీకు ఏ ఆశ లేదు, ఏది నీకు అవసరం లేదు. నాకెక్కడ మోహముంది, రాగముంది, ద్వేషం ఏమి నా దగ్గర నాకు లేవు. నేను
ఆకాశంలాగా గంభీరంగా పూర్ణంగా ఉన్న వస్తువును అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పిన తర్వాత 289లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు స్వప్రకాశమధిష్టానం స్వయం భూయ సదాత్మనాం బ్రహ్మాండమపి పిండాండం త్యజ్వా త్యజ్యతామలభాండవత్. ఈ స్వయంగా తాను పూర్ణముగా నిత్య తృప్తితోటి ఉన్నటువంటి ఆ ఆత్మ, సదా ఆత్మ, అది ఎప్పుడూ అలాగే ఉంది, మారలేదు. సత్తుగా ఉంది, చిత్తుగా ఉంది, ఉనికి ఎరుకుగా ఉంది, ఆనందంగా ఉంది, అది ఎప్పుడు మారలేదు. అది నువ్వని గుర్తించు, స్వయం భూయ, అలా నిన్ను నీవు గుర్తించుకొని ఎట్లా స్వప్రకాశం అధిష్టానం, ఏది అన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఏది అన్నిటికీ అధిష్టానంగా ఉన్నదో అది సదా అది అలానే ఉంటూ ఉన్నదో అది నువ్వే అని గుర్తించి అది అవ్వు, నువ్వు అదే అని తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఈ శరీరం ఇలాగే ఉంటుందని చెప్పాను కదా, ఆ ప్రపంచం జగత్ అలాగే కనపడుతుంటుందని చెప్పాను కదా, అప్పుడు దీనికి జరిగేవి దీనికి జరుగుతుంటాయి, అక్కడ జరిగేవి అక్కడ జరుగుతుంటాయి. కాబట్టి ఆ ప్రకృతిలో జరిగే వికృతులతోటి నువ్వు ఏ పోటీ పడకు, వాటిని గురించి నువ్వు ముఖ్యత్వం ఇవ్వకు, అవి ఎలా జరగాలో అలా జరుగుతాయి, జరగని. అప్పుడు ఈ బ్రహ్మాండం మొత్తం జగత్, ఈ మొత్తం స్థూల ప్రపంచమంతా ఈశ్వరుడి యొక్క ఉపాధి. ఈ సూక్ష్మ ప్రపంచం నుంచి నేను, ఈ జీవుడు, ఇది జీవ జగత్తు. అంటే ఈశ్వర జగత్ అయిన సమష్టిని, సూక్ష్మ జగత్ అయిన జీవ జగత్తుని, రెండింటిని, వీటికి ఏం పేర్లు పెట్టారంటే ఇక్కడ బ్రహ్మాండము అండ్ పిండాండము. అంటే స్థూలము, సూక్ష్మము, అంటే ఈశ్వర భావం అండ్ జీవభావం. అసలు ఇవి రెండు అనేది పెట్టుకోకు, ఏమి రెండు లేవు, ఏమి లేవు. కాబట్టి నువ్వు సమస్త జగత్తును, నీ ఈ శరీరము అనుకుంటున్నటువంటి అహంకార ఇండివిజువాలిటీని, రెండింటిని ఎట్లా నువ్వు వదిలేయాలంటే ఇది ఒక మలభాండం అని చెప్పి దాన్ని త్యజ్యత, నువ్వు వదిలేసేయాలి, దానికి ముఖ్యత్వం ఇవ్వకూడదు. మలభాండం అంటే ఏంటి? ఎ పాట్ ఆఫ్ ఫిల్త్, ద పాట్ ఫిల్డ్ బై ద ఫిల్త్ ఈజ్ కాల్డ్ మలభాండం. సరే అండి, నా శరీరం చెప్పారు పోయిన క్లాస్లో కూడా, ఇది ఒక మొబైల్ టాయిలెట్ అన్నారు, మళ్ళీ మీరే మొబైల్ టెంపుల్ కూడా అన్నారు. ఎట్లా అర్థం దాన్ని చేసుకోవాలని అది చెప్పారు. నా శరీరం సరే, దీంట్లో 9 రంధ్రాలను నుంచి ఎప్పుడు చూసిన మలినాలు స్రవిస్తూనే ఉంటాయి. ఇది గాలి ఈ సంచిలో నుంచి ఎప్పుడు పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందో, ఉచ్ఛ్వాసే న విశ్వాస, బయటికి వెళ్ళిన గాలి మళ్ళీ లోపలికి వస్తుంది అనేది తెలియదు, నమ్మకం లేదు. అది ఎప్పుడో దానికి ఎంతకాలం ఉంటుంది ఆగిపోతుంది. కాబట్టి అది అంటే ఒప్పుకుంటాను. కానీ బయట ఉన్న జగత్తు మొత్తం కూడా మలభాండం అంటారా? మరి ఎప్పుడైతే ఇండివిజువల్గా అయినటువంటి నీ శరీరం పంచమహాభూతాలతో చేయబడి వికారాలతో కలిసి ఉన్నటువంటిది మలభాండం అయినప్పుడు, బయట ఉండే బ్రహ్మాండం అంతా కూడా అంతే. ఈ బ్రహ్మాండం అని చెప్పడం చాలా ముఖ్యమైన వార్త అది. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు ఎంత విన్నా ఎంత చేసినా కూడా ఒక అజ్ఞానం ఏమిటంటే, స్వామి స్వర్గంలో అన్నీ బాగుంటాయిట, అక్కడ అందమైన ఆడవాళ్ళు ఉంటారుట, ఎప్పుడు పానీయాలు ఇస్తుంటారుట,
ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్ అన్పేయబుల్ వైఫై కనెక్షన్, రోగం రాదుట, దోమలుండవుట, అన్నీ ఇట్లా బాగానే చెప్తాయి పురాణాల్లో కథలు. సరే ఉంటే ఉండని, కానీ అవన్నీ ఉన్నంత మాత్రాన అక్కడ రాగద్వేషాలు లేకుండా ఉన్నారా? అక్కడ అసూయలు, పోట్లాటలు, యుద్ధాలు లేకుండా ఉన్నారా? ప్రతి పురాణంలో చూసే ప్రతి కథలోనూ ఇదే కథ. కోపము, తాపము, రాగము, ద్వేషము, అసూయ, వరము, శాపము. ఇంతకంటే ఏముంది? ఇదంతా అన్ని చోట్ల అంతే. మన బజార్లో, మన ఊర్లో, మన బజార్లో ఈ రకమైన గోలైతే ఆ లోకంలో, ఆ బజార్లలో ఆ గోల, అక్కడ యమగోల, ఇక్కడ ఈ గోల. అందుకని భేదమేమి పెద్దగా లేదు. అక్కడ ఏదో కొంచెం రోజులు నువ్వు పుణ్యం ఉంటే అట్లా అవన్నీ చూస్తావు. కళలో కూడా అప్పుడు మంచి కళ చూస్తాం కదా, మళ్ళీ చెడ్డ కళ కూడా చూస్తాం. ఇప్పుడు రెండు కళలేగా. ఏదైనా ముఖ్యత్వం ఉందా? దానికి సత్యత్వం ఉందా? లేదు. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా మాయనే, అది మిథ్యనే. అందుకని ఆలోకం, అక్కడ ఇక్కడ, ఆ దేవుడు, ఈ దేవుడు, ఇవన్నీ భ్రమించకనుకొని అన్నీ నీయందే, నీ చేతనే, నీ లోపలే కల్పించబడ్డ పెద్ద ఒక డ్రామా. నిన్ను ఆధారంగా చేసుకొని అవన్నీ నడుస్తున్నట్లుగా, ఉన్నట్లుగా కనపడుతున్నాయి, కానీ అవి సత్యము కాదు అని. అందుకని పరమ వైరాగ్యం రావాలంటే ఇట్లా చెప్పాలి, మలభాండం అని చెప్పి. బ్రహ్మాండమంతా మలభాండం అంటున్నారు. మరి శాస్త్రం అందుకనే నువ్వు ఒకవేళ బాగా ఉపాసన చేసి అన్నీ చేసి తపస్సు చేత బ్రహ్మలోకం వెళ్ళినా కూడా, బ్రహ్మలోకంలో కూడా మళ్ళీ కొంతకాలం ఉన్న తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఆయుష్ ఉన్నంత వరకు ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నా కూడా, ఆ తర్వాత మళ్ళీ నీకు బ్రహ్మదేవుడు క్లాసు తీసుకొని ఇట్లా వివేక చూడామణి, తత్వబోధ, ఆత్మబోధ ఇవన్నీ చెప్తారు. అవన్నీ వింటేనే నీకు అక్కడ కూడా జ్ఞానం వస్తేనే తప్ప విడుదల లేదు. విడుదల అంటే ఏంటి? మళ్ళీ అదంతా పుణ్యం అయిపోతేనో ఇక్కడికి వస్తావు. లేకపోతే బ్రహ్మాజీ ఒకవేళ క్లాసులు తీసుకోకుండా ఆయన లీవ్ పెట్టి ఉన్నాడంటే, ఆయన మళ్ళీ ఆయన ఆయుష్ అంతం అయ్యి ఆయన నిద్రపోయి లేచేంత వరకు కోటాను కోట్ల సంవత్సరాలు నువ్వు అక్కడ ఉంటూనే ఉండాలి. ఏం పెద్ద తేడా లేదు. అందుకని ఇక్కడ మనుష్య శరీరంలో ఇక్కడ ఉన్నప్పుడే చక్కగా ఈ క్లాసులు విని ఇక్కడే జ్ఞానాన్ని పొందేసే. ఎందుకు పోస్ట్పోన్ చేయటం, ఎందుకు వెయిట్ చేయటం? అట్లా చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు త్యజ్యత అనేది ముఖ్యం. ఆ తర్వాత శ్లోకంలో కూడా మళ్ళీ ఉత్సృజ్య, మళ్ళీ అదే చెప్తున్నారు. చూశారా? చిదాత్మని సదానందే దేహారూఢా సహ మహం ధియం నివేశ్య లింగముత్సృజ్య కేవలో భవ సర్వదా. కాబట్టి చిత్ స్వరూపమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి దానిని నువ్వు గుర్తించి, ఈ దేహము నేను అనుకునేటువంటి ఈ ఉపాధి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వదిలేసి, అలాగే నీ శరీరం మీద అభిమానము, లోపల నీకు నీ మీద ఒక అహంకార అభిమానం, అక్కడ కూడా దంభం ఉందిగా. లింగ శరీరం అన్నారు దాన్ని. నీ మనస్సు గురించి, నీ యొక్క తెలివితేటల గురించి, వాటిని గురించి గర్వపడుతూ నాకు ఇన్ని తెలుసు, నేను ఇంత చదివాను, అందుకని లింగ శరీరం
పంచభూతాల యొక్క కాంబినేషనే లింగ శరీరం కూడా. దీన్నేమో స్థూల దేహం అన్నారు, దాన్నేమో లింగ దేహం అన్నారు. అందుకని దేహమును నువ్వు నేను అనుకుంటున్న ఆ భావాన్ని వదిలేసి, సూక్ష్మ శరీరము అంటే ఏంటి, ఇక్కడ లింగదేహం అంటే జీవభావము, నేను జీవుడనే ఆ భావాన్ని వదిలేసి ఎప్పుడు ఆత్మగా చిదానంద స్వరూపంగా ఉన్నటువంటి ఆ యొక్క నీ నిజస్వరూపంలో నువ్వు నిలుచో, దాంట్లో గట్టిగా స్థిరపడు. అట్లా కేవలో భవ సర్వదా, ఇంకా ఈ జ్ఞానం ఇట్లా పొంది ఇంకా నువ్వెప్పుడు అలాగే కేవల అంటే నువ్వు మాత్రమే ఉన్నావు. ఆ నువ్వు అనేది ఏంటి, అది అఖండం, అనంతం, సచ్చిదానందం. అందుకని కేవలో భవ అంటే యు బికమ్ లోన్లీ, యు ఎలోన్ అని కాదు, ఉన్నది ఒకటే ఏకమే, రెండోది అనేటువంటిది లేదని గుర్తించు. రెండు అన్నావంటే భయమే. అందుకని నువ్వు దీన్ని ఇట్లా చెయ్యాలంటే చూడండి, ఇక్కడేమో మలభాండం, బ్రహ్మాండం, పిండాండం వదిలేయమన్నారు. ఇప్పుడు ఇక్కడ మరలా లింగదేహము, స్థూలదేహం అన్నారు. అంటే ఆ బ్రహ్మాండానికి పిండాండానికి ఒక అర్థమే మరలా ఇక్కడ ఇంకొక పదంలో ఇంకో విధంగా చెప్తున్నారు. ఇలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎట్లా వదిలేయండి వదిలేయండి అంటారు. ఏంటి వదిలేయటం అంటే, చేతిలో ఉన్న ఏదైనా పుస్తకమన్నా కింద వదిలేయాలా? ఏంటి వదిలేయాలి, ఎట్లా వదిలేయాలి? ఇదేంటంటే అసలు నిజంగా బాబు, లోకం నిన్ను పట్టుకోలేదు వదిలేయటానికి. లోకం నిన్ను పట్టుకుంటే అనొచ్చు నువ్వు, లోకం నన్ను వదలటం లేదు, ఈ సమస్యలు, ఈ బాధ్యతలు ఇవన్నీ వదలటం లేదు, ఇవంతా నా కర్మ నన్ను వదలట్లేదు అని అందరూ అనుకుంటుంటాం అజ్ఞానం చేత. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే, నువ్వు లోకాన్ని పట్టుకున్నావు, నువ్వు అనాత్మైన దేహాన్ని, లింగదేహాన్ని నిజమనుకొని ఆ జీవభావాన్ని వాటి మీద ఆధారపడి ఉన్నావు. కాబట్టి లోకం నిన్ను పట్టుకోలేదు, ఇది గుర్తించాలి. దీనికి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఈ చిలకలు పట్టడానికి ఆ వేటగాడుట చిలకలు పడతాడు. పట్టి తినేందుకే కాదు, అమ్మటానికి వాటిని పంజరాల్లో పెట్టి ఏదో చేస్తాడు కదా చిలకలు. ఆవిడ ఏం చేస్తారంటే, ఆ చిలకలు బాగా ఉన్నటువంటి వాటి గూళ్ళున్న చోట అడవిలో అక్కడికి వెళ్ళి ఒక వెదురు బొంగు ఇంతది తీసుకొని దాంట్లో అంతా లోపల ఖాళీగా చెక్కేస్తాడు మొత్తం లోపల. ఆ తర్వాత ఒక చిన్న ఇనప కడ్డీని దాంట్లో దూర్చి, ఆ ఇనప కడ్డీకి 2 తాళ్ళు కట్టి దారాలు ఒక చోట, ఆ గూళ్ళున్న చోట, చిలకలు తిరిగే చోట అట్లా 2 కడతాడు ఉయ్యాల్లాగా. పక్కనే ఏదో బాగా వాసన వచ్చేటువంటి పండినటువంటి ఏదో పళ్ళు కూడా చిన్న చిన్నవి కడతాడు, అక్కడ పెడతాడు. అవి అప్పుడు చిలకలు ఆ వాసనకి, ఆ పండ్లను చూసి, రంగును చూసి తినాలని చెప్పి దగ్గరకు వచ్చి ఈ ఉయ్యాలలాగా కట్టబడినటువంటి ఈ వెదురు బొంగు ఉయ్యాల మీద అట్లా వచ్చి నిలబడుతుందండి. నిలబడంగానే ఏమవుతుంది, లోపల చిన్న ఐరన్ రాడ్ కట్టి ఇది లూజ్గా ఉంది కాబట్టి అది వెంటనే అట్లా తలకిందులైపోతుంది. ఎందుకంటే ఇది పట్టిన బరువుకి ఆ బొంగు అట్లా తిరగగానే చిలక తలకిందులైపోతుంది. తలకిందులైపోయేటప్పుడు దానికి భయం వచ్చి కాళ్ళ చేత ఆ చిన్న వెదురు బొంగు చూసారు దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకొని ఇంకా తలకిందులైంది, రెక్కలు విప్పింది, కానీ కింద పడతానేమో అని చెప్పి భయంతో అట్లాగే వేళ్లాడుతుంటుంది. చూడండి, ఇది నిజం. అప్పుడు అట్లాగే ఉంటుంది. ఈ లోపల చిలకలు, వేరే చిలకలన్నీ చూస్తున్నాయి, దీన్ని చూసి అంటున్నాయి, ఏమిటే అక్కడికి పోయి తలకిందులుగా శీర్షాసనం వేస్తున్నావు, ఇక్కడికి రా, మనం వేరే పండ్లన్నీ తినటానికి వెళదాం అంటే, నేను రాను, నాకు భయంగా ఉంది, నేను వదిలేసానంటే ఇప్పుడు కింద పడిపోతాను. ఏయ్ పిచ్చిదాన, అట్లా మాట్లాడకు,
నీకు రెక్కలున్నాయి, నువ్వు వెంటనే పరిగెత్తిరా, ఏం భయపడతావు? చూసారా ఒకసారి పక్షి తలకిందులైందంటే అట్లా దానికి రెక్కలు విప్పున్నా కూడా మళ్ళీ నేను ఎగరగలనని చెప్పి అది ఇక్కడ గట్టిగా పట్టుకుంది. ఈ కాళ్ళు వదిలేస్తే ఒకవేళ అట్లా కింద పడుతున్నప్పుడు కూడా రెక్కలు అంటే తిరిగి వెళ్ళొచ్చు. ఏమంటున్నదంటే నేను కింద పడతాను వదిలితే, నేను రాలేను అంటుంటే ఈలోపు మాట్లాడే లోపల ఆ వేటగాడు వచ్చి దాన్ని చిలకను పట్టుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు. ఇదే విధంగా మన కథ. మనందరం కూడా కుటుంబము, పిల్లలు, జల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, పాస్తులు ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ నన్ను వదలట్లేదు అంటాం. కర్మ. నువ్వు అవన్నీ నీకు నిజంగా సంబంధం లేదని నువ్వు క్లెయిమ్ చేయాలి, వాటిని రిజెక్ట్ చేయాలి. నువ్వు చెయ్యవు చిలకలాగా. నీకేంటంటే అవన్నీ వదిలేస్తే పడిపోతాను, ఎగరలేను. నువ్వు నిజస్వరూపం ఏంటో తెలుసా? నీకు అసలు ఏమీ అక్కర్లేదు, నీకే కొరత లేదు, నువ్వు పూర్ణుడివి, నువ్వు నిత్యుడివి, నువ్వు బుద్ధుడివి, శుద్ధుడివి, ఏక వస్తువు సచ్చిదానంద స్వరూపుడివి అని ఉపనిషత్తులు చెప్పి పిలుస్తుంటే ఎవరండి చెవులిచ్చి వింటారు? విన్నాను అర్థం చేసుకుంటున్నారా? నమ్ముతున్నారా అని చెప్పి ఈ చిలక ఎగ్జాంపుల్ మనకు అర్థమైతే శంకరాచార్యుల వారి ఇక్కడ ఎందుకు ఇట్లా వదిలేసేయి, త్యజ్యత ఉత్సృజ్య అని చెప్పి నువ్వు కేవలో భవ సర్వదా అంటున్నారు. దీనికి భగవద్గీతలో నుంచి కనుక మనం సపోర్ట్ తీసుకొని చూసామంటే అక్కడ కూడా భగవంతుడు ఈ ప్రపంచం జగత్తుని గురించి అంతా వర్ణిస్తున్నప్పుడు పురుషోత్తమ యోగంలో 15వ అధ్యాయంలో నరూపమస్యేహ తతోపల మొదట ఏం చెప్పాడంటే ఈ ప్రపంచం అంతా ఎట్లా ఉందంటే తలకిందులుగా ఉన్న ఒక ఈ మర్రి చెట్టులాగాను రాగి చెట్టులాగా ఉందన్నాడు. దీని వేళ్ళు ఎక్కడున్నాయో రూట్ తెలియట్లేదు మనకు. మామూలుగా మన చెట్లకి వేళ్ళు ఎవరు చూడం మనం, ఆ చెట్టు కింద పడితే తప్ప, పెకిలించితే తప్ప కదా, ఆకులే చూస్తుంటాం. కానీ ఈ చెట్టుకి కూడా వేర్లు అసలు భూమిలో కాదు, ఆకాశంలో ఎక్కడో ఉన్నాయి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అంటాడు. అంటే ఆ మూలం ఎక్కడ అసలు ఈ ప్రపంచానికి? ఇది ప్రపంచం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమీ ఎవరికి అర్థం కాదు. సైన్స్కి కానీ ఎవరికైనా నీ బుర్రకు కానీ. చూసారా? మరి ఏం చేయమంటారు అప్పుడు? ఇది అర్థం కాకుండా కనపడకుండా నీకు కిందకన్నీ దాని శాఖలే. విస్తృతాస్తస్య శాఖాః. ఇది చాలా గట్టిగా ఉన్నటువంటి చెట్టు. దాని యొక్క రూపం ఎక్కడుంది, ఏంటిది? నా రూపం అస్య తదోపలభ్యతే. అసలు దాని మూలం ఎక్కడనేది ఎవరికి తెలియట్లేదు. నా అంతః నా ఆది, దాని బిగినింగ్ లేదు తెలియట్లేదు, ఎండ్ తెలియట్లేదు. అప్పుడు ఏం చేయమంటారంటే ఈ రకమైనటువంటి సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. చూసారా? అసంగమనే శస్త్రం తీసుకొని పెద్ద గొడ్డలి దాన్ని గట్టిగా బాది దాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసేయి. అసంగశస్త్రేణ దృఢేన చిత్వ. ఆ చిత్వ అదే ఇక్కడ ఉత్సృజ్య. ఇదంతా ఎక్కడండి చేయాలి? ఈ జగత్తు ప్రపంచాన్ని నేనెక్కడ గొడ్డలి, ఎంత గొడ్డలి, అవన్నీ బయట కాదు, బుద్ధిలో. అసంగం, నేను నిస్సంగుడను. అసంగోహం పునః అని జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉండు, దాన్ని చెప్తూనే ఉండు మంత్రంలాగా. నేను నిత్యోస్మి బుద్ధోస్మి నిరంజనోస్మి ప్రపంచమాయా పరివర్జితోస్మి అని జ్ఞాపకం పెట్టుకో. సో కాబట్టి ఇంకా వేరే మార్గం ఏదైనా ఉందంటారా? ఏమీ లేదు. ఎప్పుడో చెప్పేసింది మన శాస్త్రం.
మరి ఇప్పుడు ఇక్కడ తంటాలు పడుతున్నారు, పాటలు పడుతున్నారు, అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం, అది కనుక్కోబోతున్నాం, ఏంటేంటో చెప్తుంటారు. అన్నీ మాయలోనే ఉన్నాయి, అన్నీ అశాశ్వతముగానే ఉన్నాయి. ఏది కనుక్కున్నా ఏదైనా సరే అది మారుతూనే ఉంటుంది. అది ఒక నిలకడగా ఒక పోకడలో పోదు. అలా ఒక నిలకడలో ఒక పోకడలో పోని నిలవని దాన్ని పట్టుకొని నువ్వు ఇట్లా తంటాలు పడచ్చా? పడుతున్నాడే. ఏ బుద్ధి లేక, వివేకం లేక. సో వివేక చూడమని చదివితే వివేకం వస్తే బుద్ధి వచ్చేస్తుంది. అప్పుడేం చెప్తున్నారు ఇక్కడ చివరగా తర్వాత చివర కాదు 291వ శ్లోకంలో యత్రైష జగదాభాసః దర్పణాంతఃపురం యథా తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా కృతకృత్యో భవిష్యసి. ఇప్పుడు గడిచిన కొన్ని శ్లోకాలలో నుంచి వరుసగా చూడండి. ఒక శ్లోకంలో కృతి భవ అన్నారు, ఇంకో శ్లోకంలో తూష్ణీ భవ అన్నారు, ఈ ముందు శ్లోకంలోనేమో కేవలో భవ అన్నారు, ఇక్కడ కృతకృత్యో భవ అంటున్నారు. వీటన్నిటి యొక్క అర్థం ఒకటే, సేమ్, ఈజీగా అర్థమైంది ఇది. కృతార్థుడవు అవ్వు. చేయవలసింది చేశాను, సాధించవలసింది సాధించేశాను, నాకు ఇంకా లోపమే లేదు, నేను ఇంకా దేర్ ఈస్ నో ఎనీ లూజ్ ఎండ్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఆ పూర్ణత్వాన్ని గుర్తు చేసుకు. కృతార్థుడనవు. కర్తవ్యం కృతం, ప్రాప్తవ్యం ప్రాప్తం. చేయవలసింది చేస్తాను, పొందవలసింది పొందాను. లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. వేరే ఎంత విధంగానూ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది, జ్ఞానంతోటే ఫిల్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏం జరుగుతున్నది అసలు? జగత్ అట్లా కనపడుతున్నదంటే జగద్భాస, ఈ జగత్తు కనిపిస్తున్నదే ప్రపంచం ఎట్లాగంటే ఒక అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబ నగరంలాగా కనపడుతున్నది. యథా దర్పణాంతః పురః, అద్దంలో కనిపించే నగరం యొక్క ప్రతిబింబంలాగా ఈ జగత్తు మొత్తం కూడా కనిపిస్తున్నది. ప్రతీతి ఓన్లీ కనిపిస్తున్నది. కానీ నిజానికి ఈ మరి ఆత్మనైన నాయందు తత్ర ఏష, ఇది తత్ర ఏష, అక్కడ ఈ ఆత్మయందు, ఇక్కడ ఇప్పుడు ఆత్మని ఏం అనుకోవాలంటే, ఇప్పుడు ఏమండి, అద్దంలో నగరం కనిపించాలంటే ఆ అద్దానికి ముందు బయట అది ఉండాలి కదా. ఇప్పుడు అద్దంలో ఏదో ఒక ప్రతిబింబం కనపడిందంటే నా ప్రతిబింబం, నా ముఖం, నేను ఉండాలి, దాని ముందు ఉంటే నా ప్రతిబింబం కనపడుతుంది. మరి అప్పుడు ఈ నగరం అనేటువంటిది ఏమిటి? ఇక్కడ జగత్తు మొత్తం నగరం అన్నారు, అది అద్దంలో ప్రతిఫలిస్తున్న ప్రతిబింబం అన్నారు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మనైనటువంటి అద్దాన్ని నేను, ఆత్మనైనటువంటి అద్దాన్ని నేను, నాయందు ఏమవుతున్నది? నాయందు జగత్తు ప్రతిఫలిస్తున్నదా? అప్పుడంటే జగత్తు బయట ఉన్నది ఒకటి, నేను అద్దం లాంటి వాడిని, కాబట్టి నాలో ఆత్మనైన అద్దమైన నాలో అది కనిపిస్తున్నది. అంటే నేను ఉన్నాను అద్దం, అక్కడ ఊరు ఉంది అనే అర్థం కాదు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, అద్దమునైన నేను ఆత్మను చాలా శుద్ధముగా ఉన్నాను, ప్రకాశస్వరూపము నాలో ఉంది, కాబట్టి నేనే, నాలోనే, నా చేతనే, నాయందే, నా కోసమే ఏం చేశాను? నేనే అన్నిటిని అట్లా ప్రకటిస్తున్నాను.
ఊరికినే కల్పనతోటి అట్లా ఆ, ప్రకటిస్తూ అట్లా వాటితోటి నేను ఆడుకుంటున్నాను ఆడుకుంటున్నాను అప్పుడు నగరము నేనే, అద్దము నేనే, ప్రతిబింబము నేనే. అంటే ఏంటి అర్థం? నేనే తెరను, నేనే సినిమా ఫిలింను, నేనే డైరెక్టరు, నేనే యాక్టరు, నేనే మ్యూజిక్ డైరెక్టరు, నేనే కెమెరామెన్, అన్నీ నేనే, అన్నీ నేనే. ఒప్పుకోవడానికి అర్థమయ్యేట్లుగా లేదండి మీరు చెప్పేది అంటారేమో. సో సింపుల్. నిద్రలో కలలో ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఒక్క మనస్సే కదా అక్కడ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నది. ఎక్కడ? తనలోనే. ప్రపంచాన్ని చూస్తున్నది ఎక్కడ? తనలోనే. ప్రపంచం మళ్ళీ కనపడకుండా అయిపోతున్నది, కలిపేసుకుంటున్నది ఎక్కడ? తనలోనే. మరి తనలో ఆ చిన్న ఒక మనస్సు అనేది అట్లా చేస్తున్నదంటే ఈ బ్రహ్మమైన ఆత్మనైన నేను అసలు నాయందు మనస్సు ఉంది, నాయందు బుద్ధి ఉంది, నాయందు అన్నీ ఉంటే నాకు ఉన్నటువంటి మాయాశక్తితోటి నేను అట్లా కల్పించలేనా ఏంటి? కల్పించలేనా? కల్పించడమే, అది మర్చిపోకూడదు. కల్పన మాత్రమే. ఎట్లా? నిద్రలో, కలలో కల్పిస్తున్నాను కదా, మెలుగులో కూడా కల్పిస్తున్నాను, అంతే. అందుకని మెలుగును కూడా ఒక కల అన్నాంగా. ఇట్లా నువ్వు అర్థం చేసుకున్నావంటే దీన్నే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం, నిజ అంతర్గతం, ఇది లోపలే ఉన్నది. అంటే ఇప్పుడు చూడండి, అద్దము వేరు, బయట వస్తువు బింబం వేరు కాదు. బింబ ప్రతిబింబాలనేటువంటివి అసలు అన్నీ ఒకే చోట, ఒకే దానిలో అంతా కనపడుతుంది, అన్నీ అంతా ఒకే చోట. అప్పుడు తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని, ఆత్మలో మాయయా, నా యొక్క కల్పనాశక్తి చేత. నిద్ర కల్పనాశక్తి కదా, నిద్రాశక్తి. ఇక్కడ మాయాశక్తి. పశ్యన్ ఆత్మని మాయయా, అట్లా కల్పించుకొని విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా, బహిరివో బయట ఉన్నట్లుగా, భూతం యథా నిద్రయా, నిద్రలో చూడండి, నిద్ర లోపల కల, కానీ ఆ వస్తువులన్నీ బయట ఉన్నట్లుగా, అవన్నీ ఉన్నాయి, వాటి కోసం వెళుతున్నట్లుగా, ఆ రోడ్లు, ఆ ఊరు, ఆ విమానాలు అన్నీ బహి ఉన్నట్లుగా, ఊరికి కల్పన. అందుకని దానికి కళ అన్నాం, అందుకని అది కళ్ళ అన్నాం. కళ ఎప్పుడు కళ్ళనే కదా అని చెప్పి అర్థం చేసుకోవాలట. ఇది అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఆత్మ 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 అంటున్నారు. సదాత్మని, చిదాత్మని, ఆనందాత్మని, అదే ఆత్మ అంటే అదే ఎక్కడో ఉంది, మళ్ళీ అదెవరో వేరో అని చెప్పానకు ఇంకొకటి ఎక్కడో ఎవరో ఉన్నారు ఏమిటోని. తత్ బ్రహ్మ, ఆ ఆత్మ అహం ఇది. చూడండి మహావాక్యం. గురువుగారు మొదట బోధిస్తారు, నువ్వు ఆత్మవు, ఆ ఆత్మవే, నువ్వే ఆత్మవు, యు ఆర్ దట్ అని, తత్వమసి అని బోధించినట్లుగా బోధించిన తర్వాత ఈ శిష్యుడు ఇంకా బాగా అర్థం చేసుకున్నాడు, ధ్యానం చేశాడు, నిధిధ్యాసనం చేసినప్పుడు ఏమంటాడు ఆన్సర్? ఇదే చెప్తాడు మళ్ళీ, తత్వమసి అని. గురువుగారి దగ్గరికి లేదు లేదు, అహం బ్రహ్మాస్మి తద్బ్రహ్మాహమితి, తద్బ్రహ్మాహమితి. అప్పుడు అట్లా అని తెలుసుకొని జ్ఞాత్వా కృతకృత్యుడు అవ్వు, కృతకృత్యుడివి అయ్యదవుగాక. ఇది ఒక ఆశీర్వాదంలాగా ఇవన్నీ కూడా. కృతీభవ, తూష్ణీభవ, కేవలో భవ, ఓకే, స్వస్తిర్భవతు అంటుంటాం కదా, అట్లా కృతకృత్యో భవ,
నువ్వు కృతకృత్యుడివి అయ్యదువుగాక అని చెప్పి ఈ పదం తద్బ్రహ్మాహమితి అని ఇదే రకంగా కైవల్యోపనిషత్తులో ఆ పదం అట్లా ఉపయోగించబడింది. ఎట్లా? అక్కడ శ్లోకం జాగ్రత్స్వప్న సుషుప్తాది ప్రపంచం యత్ ప్రకాశతే. దీనికి ముందు మొదట గురువుగారు ఏం చెప్తారంటే భూమి రాపో అన్నీ కూడా తద్బ్రహ్మాద్వయమస్మ్యహం అని ముందు ఒక ఉపదేశాన్ని చేస్తారండి. తత్వమసి యు ఆర్ దట్ అని చెప్పి చేసిన తర్వాత శిష్యుడు అర్థం చేసుకున్న తర్వాత చెప్పే శ్లోకం ఇదే. ఓ అట్లాగనా? అప్పుడు ఏమంటారు? నేను జాగ్రత్త, స్వప్న, సుషుప్తి వీటన్నిటిలో ఏ ప్రపంచమైతే ప్రకాశిస్తున్నదో అది తద్ బ్రహ్మ అహమితి. చూడండి, అదే పదం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా అక్కడ సర్వబంధై ప్రముచ్యతే అని కైవల్యోపనిషత్. ఇక్కడ కృతకృత్యో భవిష్యసి. చూసారా? అందుకని ఈ కృతకృత్య అనే పదం అదే భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్తాడు. అంత చెప్పిన తర్వాత చివరికి 20వ శ్లోకంలో ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఏతద్బుద్ధ్వా ఈ విధంగా ఇది ఇట్లా తెలుసుకొని ఒక బుద్ధిమంతుడు, వివేకుడు, బుద్ధిమాన్ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ అవుతాడు. తర్వాత అవుతాడు కృతకృత్యశ్చ భారత. హే భారత, కృతకృత్యుడైపోతాడు. అందుకని జీవితాన్ని కృతకృత్యత ఎప్పుడు వస్తుంది, దేనివల్ల వస్తుంది అని తెలియాలి ఒక మనిషికి. అది తెలియాలంటే సత్సంగం కావాలి, గురువు యొక్క ఉపదేశం వినాలి. తర్వాత 292వ శ్లోకంలో యత్ సత్యభూతం నిజరూపమాధ్యం చిదద్వయానందమరూపమక్రియం తదేత్యమిథ్యా వపురుత్సృజేత శైలూషవద్వేషముపాత్తమాత్మనః. మరిలా శంకరాచార్యులు వారు ఉత్సృజ్య, మళ్ళీ నీకు అర్థమైందా ఓ తమ్ముడు, ఓ శిష్యుడా? అర్థమైందా ఓ సాధకుడా? ఇంకా చెప్తాను విను. ఏది సత్యభూతంగా ఉన్నదో, సత్యమైనదిగా ఉన్నదో, ఆ నిజరూపముగా ఉన్నదో. రూపం అంటే ఆత్మకి నిజంగా రూపం లేదు. రూపం అంటే ఉన్నది, అస్తిత్వం. ఏది నిజమైన సత్ చిత్తుగా ఉన్నదో అని అర్థం. ఉనికి ఎరుకుగా ఉన్నదో అసలు అదే ఉన్నది. మొదటి నుంచి అదే ఉన్నది, ఇప్పుడు అదే ఉన్నది, ఎప్పుడు అదే ఉంటుంది. మొదట, ఇప్పుడు, ఎప్పుడు అనేవి అసలు అక్కడ అర్థం లేవు ఆ కాలానికి. ఎందుకంటే అది కాలానికి కట్టుబడి ఉన్నటువంటిది కాదు ఆత్మ. అది మరి ఏంటంటారు దాన్ని? చిద్. అది చిత్. చూసారా? అది సత్. అది ఎప్పుడూ ఉన్నది. అది దాని నిజస్వరూపం, నిజరూప బోధం చిత్. అది ఎన్నో మళ్ళీ చాలా చిత్తులు ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది మనుషులు ఉన్నారు ఇక్కడ. చాలా తలకాయలు ఉన్నాయి, చాలా బుర్రలు ఉన్నాయి, చాలా మనుషులు ఉన్నారు, మనస్సులు ఉన్నాయి. ఎంతమంది మనుషులు, అన్ని రకాల మనస్సులు. శరీరము, మనస్సు, ఈ ఆలోచనలు, ఇష్టానిష్టాలు వేరుగా ఉండొచ్చు బాబు, కానీ వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంటుంది. ఏంటి ఉదాహరణ ఎప్పుడు ఇస్తాం? ఎన్ని లైట్లు ఉన్నాయో ఊర్లో, లోకంలో ఎన్ని రకాల
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయో అన్నిటిని సపోర్ట్ చేసేది ఎవరు? ఎలక్ట్రిసిటీ. అర్థమైందా? అదొకటే. కాబట్టి అద్వయాం అది మేమేదో లేని దాని గురించి చెప్తున్నాము. దాన్ని చూడలేవు, దాన్ని తాకలేవు, దానికి నిజంగా అసలు రూపం లేదు, ఒక వస్తువులాగా. నీ మనసుకు రూపం ఉందా ఏంటి? చెప్పు. నా మనస్సు నా మనస్సు అంటున్నావు. నీ మనస్సుని ఎప్పుడైనా చూపించు కొంచెం. నా మనసుని అర్థం చేసుకోరండి ఎవ్వరు. నువ్వు చూపిస్తే కదా అర్థం చేసుకుంటారు. మనస్సు మరి అదే సూక్ష్మంగా ఉంది, దానికే రూపం లేదు, నువ్వు చూపించలేవు. కానీ ఉన్నది నా మనస్సు, మై మైండ్ అంటావు. అదే ఉన్నప్పుడు ఇంక మరి కాన్షియస్నెస్ ఆత్మకి ఎక్కడ రూపం ఉంటుంది? అందుకని అది అట్లా ఉంది. సరే, అది వస్తూ అప్పుడు రూపం లేదు అంటారు, దాన్ని చూడలేమంటారు. కాబట్టి అసలు నిజంగా అది లేదండి. ఉన్నా కూడా ఒకవేళ ఏదో అది డార్క్నెస్సా లేక శూన్యమో ఏదో అట్లా అనకు. ఆనందరూపం అది. వేదాంత ఉపనిషత్తు పదాలు. అది ఆనందమైనటువంటిది బాబు. నీకే తెలుస్తున్నదిగా నిద్రలో. అది నిద్రలోకి వెళుతున్నావు, ఇష్టపడి వెళుతున్నావు, మళ్ళీ 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 వెళ్ళాలని ఆశిస్తావు. ఇప్పుడు అక్కడ నీకు ఏముంది? ఏముండి నువ్వు అక్కడ ఆనందిస్తున్నావు? నిద్రలో ఆనందం లేదని ఎవరైనా చెప్తారా? చెప్పగలరా? ఎవరూ చెప్పరు. ఇంకా అందరు అంటారు, నన్ను నిద్రపోనివయ్యా, నాకు ఇవన్నీ వదిలేసే ఇప్పుడు అంటాడు. ఏంది అన్నిటిని వదిలేసి ఎందుకు నిద్రలోకి వెళ్ళటం? ఎందుకు? డబ్బులు, సొమ్ములు, సుఖాలు, భోగాలు అన్నీ వదిలి ఎందుకు నిద్రలోకి వెళ్ళటం? అదంతే, అది కావాలి నాకు. ఎందుకు కావాలి? నిజస్వరూపం అది. అందుకని నువ్వు కావాలంటున్నావు. అది ఆ నిద్రకి వెళ్ళి నీ నిజస్వరూపాన్ని తాకినప్పుడు మాత్రమే నీకు పరమశాంతి, ఆనందం ఉన్నదని నీకు ఇప్పుడు అర్థమవుతున్నదా లేదా? ఆలోచించు. అందుకని ఇదేదో శూన్యము, రుచి లేనిది అని కానీ, ఆనందమే అక్కడున్నది అసలు. ఆ దాని నుంచే కొంచెం ఇట్లా ఇట్లా అప్పు తీసుకుని ఇక్కడేదో ఆనందాలు కనపడుతున్నాయి. సరే, ఇట్లా ఉన్నటువంటి ఆత్మ, సత్ చిత్ ఆనందం, ఇది ఏదైనా అన్ని పనులన్నీ అదే చేస్తున్నదా? అది చేస్తున్నదా? ఎందుకంటే కర్మ అంతా అది చేస్తుంటే కర్తృత్వం, భోక్తృత్వ భావాలు దానికి ఉన్నట్లయితే దానికి బంధం ఏర్పడుతుంది. బంధం అంటే పుణ్యపాపాలు వస్తాయి, ధర్మ అధర్మాలు అకౌంట్ అంతా వస్తుంది. కానీ ఆత్మకి పుణ్యపాపాలు లేవు, ధర్మ అధర్మాలు లేవు, ఏమీ లేవు దానికి. ఎందువలన? అది ఆక్రియం, అదేమీ చేయట్లేదు. ఇక్కడే మనకు బోరు కొడుతుంది, సందేహం వస్తుంది. ఏమీ చేయకుండా ఎట్లాంటి ఉండేది? అన్నీ వదిలేసి ఎట్లాగండి ఉండేది అంటావు. నువ్వు అట్లా మాట్లాడావంటే మళ్ళీ నీకు అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి? నిద్రలో అన్నీ వదిలేస్తున్నావా లేదా? చెప్పు. అన్నీ వదిలేస్తున్నావు. అక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఊరికి ఉన్నావు. ఏమైనా చేస్తున్నావు అక్కడ? నిద్ర పోవటానికి ప్రయత్నం చేస్తావు. నిద్రలోకి పోయిన తర్వాత అక్కడ ఏమైనా యాక్షన్ చేస్తున్నావా నువ్వు? స్లీపింగ్ యాక్షన్ లేదు. అందుకని ఆనందంగా ఉన్నావు. అక్రియుడువైన నువ్వు, సత్తురూపుడువైన నువ్వు దేనికి సంబంధం లేకుండా వాడివి కాబట్టే ఆనందంగా ఉన్నావు మై డియర్ ఫ్రెండ్ అని తెలుసుకొని తద్ ఏత్య మిథ్యావపు ఉత్సృజేత. ఈ మిథ్య, ఈ భ్రమగా ఉన్నట్లుగా లేనిది కనిపిస్తున్నటువంటి శరీరము, ఈ జగత్తు,
బ్రహ్మాండము, పిండాండము, స్థూలదేహము, లింగదేహము వీటన్నిటినీ వదిలేసి తద్ ఏతి నువ్వు ఆ బ్రహ్మతత్వాన్ని గుర్తించు. ఎట్లా ఒక నాటకధారుడు, నాటక వేసిన నటుడు, శేలూష వద్దంటే శేలూష అంటే నటన చేసేవాడు నటుడు ఎట్లాగైతే వేషాన్ని వదిలేస్తాడో, ఆ డ్రామా స్టేజ్ మీద ఉన్నంతసేపు చక్కగా వేషం వేసుకుని వచ్చాడు, చక్కగా డైలాగులు చెప్తాడు, చక్కగా యాక్ట్ చేస్తాడు, చప్పట్లు కొడతారు అందరూ, డైరెక్టర్ బెస్ట్ అంటాడు, అవార్డు ఇస్తారు అన్నీ. కానీ షూటింగ్ అయిన తర్వాత వేషాలన్నీ గ్రీన్ రూమ్లోకి వెళ్ళి మార్చేసుకొని మేకప్ అంతా కడుక్కొని మామూలుగా ఇంటికి వెళ్తాడు. ఇక్కడ విగ్ అంతా పెట్టుకొని యాక్షన్ చేశాడు, ఆ విగ్ తీసేసి బట్ట తలతో మామూలుగా మేకప్ లేకుండా నల్లటి ముఖంతో ఇంటికి వెళ్తాడు. అలాగా శైలూషవద్ వేషం ఉపాత్తం ఆత్మనః, ఆత్మకు వేసినటువంటి ఈ వేషం సుమా వేషం, ఇది ఊరికినే వేసుకున్నావు, యాక్ట్ చేస్తున్నావు. అట్లానే కదా, నేను మనుషుణ్ణి మొదట ఐఎమ్ ఎ మ్యాన్, తర్వాత ఏమవుతున్నది మా నాన్న వలన మా నాన్న ఉపాధిగా చెప్తే నేను కొడుకుని, నాకు మళ్ళీ నా భార్య ఉపాధిగా చెప్తే నేను భర్తను, నాకు మళ్ళీ కొడుకు పుడితే ఆ కొడుకు దృష్టిలో చూస్తే నేను మళ్ళీ నాన్నను, కోడలు అల్లుడు వస్తే నేను మామను. అసలు నిజంగా ఇవన్నీ రోల్స్ ఉన్నాయా ఏంటి? ఆ ఉపాధితోటి పోల్చినప్పుడు నువ్వు మనుషుడివేగా, బేసికలీ యు ఆర్ ఎ మ్యాన్. మారావా? మారలే, బేసికలీ యు ఆర్ ఎ మ్యాన్. అట్లాగే ఇక్కడ ఆత్మ మీద వేయబడ్డటువంటి వేషాలు, వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః రమణులు వారు ఉపదేశ సారంలో చెప్తారు. ఆ తర్వాత శ్లోకంలో నుంచి 293లో నుంచి మరలా విషయాన్ని మారుస్తూ ఏం చెప్తున్నారంటే, ఈ మరి నేను నేను నేనని అనిపిస్తూనే ఉన్నదే, ఏ నేను నిజంగా, ఏ నేను నిజం, ఏ నేను నిజం కాదు. వర్చువల్ ఐ ఏది, యాక్చువల్ ఐ ఏది? ఐ అంటే ఇక్కడ కన్ను ఈవైఈ కాదండి, క్యాపిటల్ ఐ, నేను. ఇది అందుకని ఈ వర్చువల్ ఫాల్స్ ఐ, సూడో గౌణాత్మ, అది ఫాల్స్. ఆ ఫ్యాక్టర్, ఐ ఫ్యాక్టర్ అనేటువంటిది నిజం కాదు. ఏది అభిమానంతో కూడి ఉన్నటువంటిది, అహంకారంతో కూడినటువంటిది నీకు మనసులో అనిపిస్తున్నదే, మరి నేను నాకు చేసుకోవాలి కదండి, నాకు మరి ఇట్లా అనిపిస్తున్నదే అనేటువంటి మాట్లాడుతూ అభిమానపడుతున్నాడే, నన్ను ఇంత అవమానిస్తారా అని చెప్పి, నాకు ఎన్ని కష్టాలున్నాయో తెలుసా మీకు అనే ఈ అయి ఉన్నదే, ఇది నిజం కాదు, సూడో, నకిలీ, రోల్డ్ గోల్డ్. అందుకని ఇక్కడి నుంచి శ్లోకాలు ఒక 5 శ్లోకాలు, 4 సర్వాత్మనా దృశ్యమిదం ఋషైవ నైవాహమర్ధ క్షణికత్వదర్శనాత్ జానామ్యహం సర్వమితి ప్రతీతిః కృతోహమాదేః క్షణికస్య సిద్ధ్యేత్. మొదట ఏం చెప్తున్నారంటే, నా చేత చూడబడేటువంటి, తెలుసుకోబడేటువంటి ఈ మొత్తం జగత్తు కానీ, నా శరీరం కానీ, నా మనస్సు కానీ, అవన్నీ నేను చూస్తున్నానుగా, అంటే తెలుసుకుంటున్నానుగా, ఇదంతా కూడా ఫస్ట్ పాయింట్. ఇది గుర్తుంచుకో మొదట్లో. అవన్నీ మృష. మృష అంటే అబద్ధం, మిథ్య, ఉన్నట్లు కనపడ్డప్పటికీ కూడా, ఎట్లా మన ఎండమావులు నీళ్ళులాగా, ఎండమావులు అంటేనే
రంగులేని ఆకాశం నీలంగా కనపడినట్లు. ఇవంతా మృష, నిజం కాదు. అది అబద్ధమే, అంత నిజమే కాదు. అట్లాంటప్పుడు అక్కడ ఇవన్నీ చూస్తూ ఇక్కడ నేను అని అహంకారం ఫీల్ అవుతున్నటువంటి వీడున్నాడే, సూడో ఐ నా ఏవ అహమర్థ. ఇక్కడ అహం అనేటువంటిది కూడా ఇండివిజువాలిటీ, చిన్నదిగా, అల్పమైనది, దానికి అర్థమే లేదు, దానికి అసలు అస్తిత్వమే లేదు. కాబట్టి అంటే ఎందువలనట్టు అంటున్నారు? అది చూడు, క్షణికత్వాత్, అది ప్రతి క్షణం మారుతూనే మారుతున్నది. ఎట్లా? నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, నాకు కావాలి, నాకు వద్దు. అప్పుడు నేను నాకు అనేటువంటిది మారుతున్నదిగా. మళ్ళీ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇది కనపడదు, లేదు. కలలో అక్కడ ఇంకొక గోల వేరే, అక్కడ కలలో ఉన్న అయి అహంకారం వేరే, మెలుకులో ఉన్నటువంటి అహంకారం అయి వేరే. నిద్రకు పోతే రెండూ కనపడలేదు. ఏంటి గోలంతా? అందుకనే ఇది క్షణికత్వ దర్శనాత్. అది క్షణం క్షణం కనిపిస్తుంది, మారుతున్నది, మరలా మారుతున్నది. అందుకని దాన్ని నమ్మద్దు. అది మారుతున్నది కాబట్టి దానికి అది మృష అని చెప్పి అన్నాం. ఏదైతే మారుతూనే ఉంటుందో అది నిజము కాదు, ఇది లా. అప్పుడు ఏం తెలుసుకోవాలి? నేను జానామి అహం సర్వమితి. ఇప్పుడు నేను అంతటిని తెలుసుకున్నాను. ఎట్లా? ప్రతీతి, ఇంద్రియముల చేత తెలుసుకోబడేవి అన్నీ కూడా, మనసు చేత భావించబడేవి అన్నీ కూడా కేవలం ఒక రిఫ్లెక్షన్ లాంటిది. రిఫ్లెక్షన్ అనేది రిఫ్లెక్షన్ మాత్రం తీసుకుని ఆలోచించండి. అది నిజమా? ఎన్నటికైనా నిజమా? లేకపోతే ఇట్లా అర్థం చేసుకోండి, కుండ అనే నామరూపం నిజమా? అసలు కుండ అనే నామరూపం ఈ నాలిక మీద, ఈ పెదవుల మీద నుంచి పుట్టిన అక్షరాలు, శబ్దమే కానీ కుండ అనేటువంటిది లేనే లేదు, ఎప్పుడూ లేదు. ఇక్కడ మనం ఏం తప్పు చేస్తుంటామంటే, ఈ ఎగ్జాంపుల్ ఇది చూపించినప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఏమంటాం? క్లే పాట్ అంటాం, మట్టి కుండ. తప్పు నువ్వు చెప్పేది. నువ్వేం చేశావు? మట్టికి నామవాచక స్టేటస్ ఇచ్చావు, కుండకి విశేషణం స్టేటస్ని ఇచ్చావు. యు మేడ్ ద non-noun as the noun and the real noun as the adjective. పెద్ద మిస్టేక్ ఇది, అర్థమవుతున్నదా? మరి అప్పుడు ఏం చెప్పమంటారు? ఏం చెప్తే కరెక్టు? కుండ రూపంలో ఉన్న మట్టి, అర్థమైందా? పాట్ ముఖ్యం కాదు, క్లేదానే ముఖ్యం. అలాగే చైన్ ఉంది, గోల్డ్ ఉంది, దాన్ని ఏమని చెప్పాలంటే గోల్డ్ చైన్ అని చెప్పకూడదు. గోల్డ్ మట్టితో చేయబడిన కుండ కదా ఇది. అట్లాగే చైనీ గోల్డ్, క్లేయీ పాట్, చైనీ రింగ్, రింగీ గోల్డ్, బ్యాంగ్లీ గోల్డ్. ఓకే, అందుకని ఈ మిస్టేక్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ నిజమైన ఉనికిని తీసుకుపోయి నువ్వు దాన్ని ఏదో విశేషణంగా పెట్టావు. అందుకని చెప్పాను ఆ రోజు, ఆత్మలో శరీరాలు ఉన్నాయే కానీ శరీరంలో ఆత్మ లేదు.
జానామి అహం సర్వమిది. కానీ అదంతా ఎట్లా ప్రతీదిగా తెలుసుకుంటున్నాను. ఓన్లీ జస్ట్ అనే రిఫ్లెక్షన్ ఆఫ్ మాయా. కాబట్టి కుతః అహం ఆదేహే, అసలు నిజంగా ఆలోచిస్తే ఈ దీనికి ఎక్కడ అస్తిత్వం నిజత్వం ఉన్నది? నీకు అప్పుడు ఏమర్థమైంది? ఇది కూడా క్షణికస్య సిద్ధేత్, ఇది క్షణమే, ఇది ట్రూ కాదు, ఇది మోమెంటరీ మాత్రమే. శరీరము మారుతున్నది, అది కూడా శాశ్వతం కాదు. మనస్సులో థాట్స్ వస్తున్నాయి, అయిష్టాలు మారుతున్నాయి, అవి నిత్యము కాదు, పర్మనెంట్ కాదు అని చెప్పి, కాబట్టి ఇప్పుడు ఈ ఫాల్స్ ఐ నోషన్, సూడో ఐ అని నువ్వు అర్థం చేసుకొని తొలగించు. అసలు అది లేదు, ఉన్నదంతా ఒకే ఒకటి. అందుకని అహంకారాన్ని నువ్వు ఈశ్వరుడికి అర్పణం చేసేయి. దానికోసం భక్తి కావాలి. ఈ సమస్తముతోటి ఒక్కటిగా భావిస్తూ చూస్తుంటే ప్రకృతితోటి ఆ నేచర్ని మనం అట్లా అనుకుంటూ దాంతో తాదాత్మ్యత ఒకటి కావాలి. అందుకనే భక్తి ఉండాలి. అప్పుడు అట్లా ఈశ్వరుడికి ఈ శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియ బుద్ధులన్నీ, ఇవన్నీ ఈశ్వరుడా నీవి, సమష్టి అయినటువంటి నీవి ఇవన్నీ అని చేశామంటే నేనుగా ఇక్కడ ఇప్పుడు ఒక జ్ఞానం మాత్రమే, కేవల జ్ఞానమూర్తిగా ఉంటాను. ఆ తర్వాత శ్లోకంలో అహం పదార్థస్త్వహమాది సాక్షి నిత్యం సుషుప్తావపి భావదర్శనాత్ భూతే హ్యజో నిత్య ఇతి శ్రుతి స్వయం తత్ప్రత్యగాత్మా సదసద్విలక్షణ. కాబట్టి ఇప్పుడు యాక్చువల్ ఇంకా మళ్ళీ ఎందుకండి చెప్తారంటే, ఎందుకంటే నువ్వు అహం అని అనుకుంటున్నావు కాబట్టి, అది నువ్వు అనుకుండే అహం తప్పని చెప్తున్నావు కాబట్టి చెప్పాలి. కాబట్టి మరి నిజమైన ఏమిటంటే శాస్త్రం ఉంది, శుద్ధ అహం. అహం అనేది ఉపయోగిస్తుంది శాస్త్రం, ఉపనిషత్తు. కానీ ఉపనిషత్తు ఉపయోగించే అహం వచ్చి శుద్ధ అహం, ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ప్యూర్ కాన్షియస్నెస్ అండ్ ప్యూర్ బ్లిస్ ఈజ్ కాల్డ్. అది నిజమైన ఐ. అందుకనే ఇంకా కొంచెం ఆలోచిస్తే అనేది కూడా ఉపయోగించొద్దనే, అందుకని బ్రహ్మ అనే పదం వచ్చింది. అహం అనేది మనకు అర్థం చేసి నీకు ఆ భావన ఉంది కాబట్టి, ప్రతి భాషలో ప్రతి ఒక్కడికి నేను నేను నేనని ఏదో ఒకటి ఉందిగా. మై 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 ఐ ఐ ఐ వాళ్ళ భాషలో ఉంది. ఆ ఫీలింగ్ ఉన్నది నీకు కాబట్టి దాంట్లో నుంచి నిన్ను బయటికి తేవాలి. కాబట్టి దాన్ని ఉపయోగిస్తున్నామే కానీ బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మ ఇంకంతే. ఐ యామ్ అనేది కూడా అంత తప్పు. ఐ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. అప్పుడు అది యాక్చువల్గా ఉన్నటువంటి అహం పదార్థం బ్రహ్మ. అహం పదార్థ అంటున్నారు చూడండి. ఇక్కడ పదార్థం అంటే పదము యొక్క అర్థం అహం. ఓకే, ఎక్కడైతే అన్నీ లయించిపోతాయో, దేని ఎందైతే అన్నీ కలిసిపోతాయో, దేనిలోంచి అన్నీ ఉన్నట్లుగా ఉత్పత్తి అవుతున్నాయో, ఆ లయస్థానం, స్థితిస్థానం, ఉత్పత్తి స్థానం, అది ఇక్కడ అహం అంటే. అందుకని దాని అర్థం అహం పదార్థ తు అహమాది సాక్షి. అసలు సాక్షి రూపంలో అది అహం అనేది ఉందే, అది నిత్య వస్తువు, అది సత్య వస్తువు, నిత్యం అది. అందుకని అది సుషుప్తిలో కూడా ఆ నిద్రపోయి అన్నిటినీ ఉపాధులన్నీ వదిలేసినప్పటికీ కూడా భావదర్శనం, అక్కడ
నేను ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అనేటువంటిది ఒక జ్ఞాపకం తర్వాత ఉంటూనే ఉన్నది కదా. ఆ భావదర్శనం చేత అది నిత్యముగా ఉన్నది, సుషుప్తిలో కూడా నీకు తెలుస్తున్నది కాబట్టి అది నిజమైన ఐ, అది గుర్తించు. ఇట్లాగా చెప్తున్నది ఆ నిజమైన యాక్చువల్ ఐ గురించి శృతి. శృతి అంటే వేదం, ఉపనిషత్తులు, భృతే డిక్లేర్ చేస్తున్నాయి, చెప్తున్నాయి. ఏమిటది? నిజానికి చెప్పాలంటే అది అజహ, అది పుట్టినది కాదు. కాబట్టి అది అమరహ కూడా. అమరహ ఇక్కడ చెప్పలేదు, దానికి బదులు నిత్యం అనే వార్త ఉపయోగిస్తున్నారు. అజహ అమరహ అంటే అది పుట్టలేదు కాబట్టి అది చావు లేదు, చావదు కాబట్టి అది నిత్యం అని చెప్పి శృతులే స్వయంగా ఆ పూర్ణ అహం పదార్థం నిజమైన దాని గురించి చెప్తున్నాయి కాబట్టి అది అది ప్రత్యేగాత్మ. ప్రత్యేక్ అంటే చాలా దగ్గరగా నువ్వుగానే, అది నీవుగానే ఉన్నావు. అది ఇప్పుడు నేనుగానే ఉన్నాను అదని చెప్పేటప్పుడు చెప్పగలగాలంటే నేను ఈ ఉపాధి అయిన శరీరము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ప్రపంచం ఏది లెక్కలోకి వాటిని చేర్చకుండా చెప్పాలి. దాన్ని ప్రత్యేక్ ఆత్మ అంటారు. అది సత్తుకి అసత్తుకి విలక్షణంగా ఉందన్నారు అన్ని వేదాంత ఉపనిషత్తు పదాలు. సదసత్ విలక్షణం. అది ఉన్నది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. ఈ ఉన్నది లేదనేటువంటి పదాలు లేక అది కాజ్ ఎఫెక్ట్ అనేది కూడా మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ అనేది కూడా ఈ పదాలు సత్ అసత్ ఇవన్నీ బుద్ధి వృత్తులు. బుద్ధిలో కలిగే వృత్తి. ఉన్నది ఒక థాట్, లేదు ఒక థాట్. నిజమైన ఈ అహం అనేటువంటిది నేను బ్రహ్మం ఇట్లా ఉన్నాను లేను అని ఈ సందిగ్ధంలో ఏ థాట్కి ఏదైనా సంబంధం ఉందా దానికంటే థాట్ ఫ్రీ నాలెడ్జ్. అది దానికి థాట్ తోటి సంబంధం లేదు, వృత్తి రహిత శుద్ధ జ్ఞానం. అందుకని దాన్ని సద్ అసద్ విలక్షణం అంటారు. సో ఈరోజు ఇక్కడితోటి నిలిపేద్దాం. 294 వరకు ముగించాం. కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, ఎంత సులభంగా అర్థమయ్యేట్లు చెప్పాలో అట్లా ట్రై చేస్తూ చెప్తున్నాను. మీరు మరలా వింటూ ఏకాగ్రతతోటి గ్రహించుకుంటూ అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ అంత డ్రైగా ఉందే అనకూడదు. ఇది నా గురించిన నా కథ, అందుకని ఇది చాలా ముఖ్యం, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.